ఫైవ్ డియర్ స్టూడెంట్స్. సో మీకు ఈరోజు నిన్న కోర్టు జరిగింది కదా. ఇంకోటమ్మా అందరికంటే అన్ని దాంట్కంటే ముఖ్య విషయము, నిన్న ఎవరైతే ఈ పాలిటీ 100 పేజెస్ పాలిటీ తీసుకున్నారో దీన్ని వచ్చేసి మీరు ఇది యాక్చువల్లీ 100 పేపర్ ఉందంటే కనుక ఒక రోజులో చదివి పడేసేయచ్చు. ఆల్రెడీ మీరు చదివారు కాబట్టి. సో దాన్ని వచ్చేసి పాలిటీని A4లో కాకుండా లీగల్లో తీసుకోండి అమ్మా. A4లో పేజీలో కాకుండా లీగల్గా తీసుకుని కొద్దిగా పెద్దగా నీట్గా వస్తుంది. అలాగే సేమ్ యాజ్ వెల్ అది నేను చార్ట్స్ ఇచ్చాను కదా, అవి కూడా చూసుకోండి. మోర్ దాన్ దాంట్లో నుంచి మీకు 80 మార్క్స్ దాకా కవర్ అప్ అయ్యేదానికి ఛాన్స్ ఉందమ్మా. 80 to 85, 80 to 90 అనుకోండి. 90 మార్క్స్ మీ కాడ కవర్ అప్ అయిపోతాయి. ఓకేనా? ఓకే, ఆ పాయింట్ నేను ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చెప్తున్నాను. అలాగే ఈరోజు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రోస్టర్ జరుగుతుంది కదా, ఇది వచ్చేసి ఇంకొకటి చిన్న విషయము. నేను ఇచ్చే మెటీరియల్ ఓన్లీ ఫర్ తెలుగు మీడియం మాత్రమే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అది మాత్రం ముందుగానే చెప్తున్నాను. నేను ఓన్లీ ఏపీ హిస్టరీ తెలుగు మీడియం ఇస్తున్నాను, అలాగే పాలిటీ తెలుగు మీడియం ఇస్తున్నాను. ఓకేనా? చాలామంది మేము ఇంగ్లీష్ మీడియం అనుకున్నాం సార్ అంటే, మీరు అనుకుంటే నేనేం చేయమంటారు? మా దానికి నేను బాధ్యుని కాదు కదా. కాబట్టి ప్యూర్గా రాస్తున్నాను, చూడండి క్లియర్గా తెలుగులో రాస్తున్నాను. అందుకే తెలుగు మీడియం మాత్రమే. ఓకేనా? తెలుగు మీడియం మాత్రమే నేను ఇచ్చే మెటీరియల్. నా ఇంగ్లీష్ మీడియం నేను ఇవ్వను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కోచింగ్ కూడా నేను ఇవ్వను. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో అలాగే నిన్న ఈ రోస్టర్ మీద జరిగింది మా కోర్టులో, హైకోర్టులో రోస్టర్ పాయింట్స్ మీద జరిగిందనమాట. ఈ రోస్టర్ పాయింట్స్ మీద ఏం జరగాలని చెప్పేసి జరిగింది. సో దాని మీద చాలామంది నేను ఎవరైతే పిటిషన్ వేసారో వాళ్ళ గురించి నేను డిస్కస్ చేయను. ఎవరైతే చాలామంది తెలియని వాళ్ళు అని చెప్పి ఛానల్స్ వాళ్ళ గురించి చెప్తున్నాను, విమర్శించట్లేదండి, ఎవరి గురించి విమర్శించి చెప్తున్నాను. కొంతమంది వచ్చేసి పోస్ట్ పోన్ అయింది అంటున్నారు. ఓకేనా? కొంతమంది అబాలిష్ అంటే రద్దు అయ్యింది అంటున్నారు, రద్దయింది అని అంటున్నారు. ఓకేనా? సో రద్దవుతుంది, రద్దయింది అంటున్నారు. ఇంకొంతమంది ఐన్స్టైన్ లాంటి వాళ్ళు విమర్శించినట్టు చెప్తున్నాను, కట్ ఆఫ్ మార్క్స్ చెప్తున్నారు. కట్ ఆఫ్ మార్క్స్ చెప్తున్నారు. అసలు ఎగ్జామే జరగలేదు, కట్ ఆఫ్ మార్క్స్ ఎలా చెప్పగలరండి? చిన్న లాజికల్ పాయింట్. సో మీకు నేను చెప్పేది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి మా. చాలామంది డిసెంబర్లో జరుగుతుందని చెప్పారు. చాలామంది 2 రాష్ట్రాల్లో ఫిబ్రవరిలో జరుగుతుంది ఎగ్జామ్ అని చెప్పింది నేను ఒక్కనే. ఫిబ్రవరిలో మెయిన్స్ జరుగుతుంది అని చెప్పింది నేను ఒక్కనే. కావాలంటే రికార్డెడ్ మా అని చెప్పాను ఆ రోజు కూడా. సో ఈరోజు కూడా చెప్తున్నాను, ఫిబ్రవరి 23న ఫిబ్రవరి ఈ నెల 20 అంటే 11 రోజులు ఉందనుకోండి, అప్రాక్సిమేట్ 10 డేస్ వేసుకుందాం. 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది రికార్డెడ్. ఓకేనా? అలాగే కొంతమంది అడుగుతున్నారు ఇంకో విషయం అండి. 16th నుంచి 17th అది మీకు కూడా తెలుసు, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే ఏమో తీసేసుకోండి. ఓకేనా? 16th 17th లోపల హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే తీసేసుకోండి. సెంటర్లో మీరు ముందే ఒకవేళ వీలైతే కనుక, ఒకవేళ లాంగ్ పడితే కనుక మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ముందు సెంటర్ ఎక్కడుందో కనుక్కోండి ముందు. అప్పుడు పోయి ఎత్తుకోకుండా టైం వేస్ట్ కాకుండా మీరు ఎక్కడుందో సెంటర్ వీలైతే ఒకసారి పోయిరండి. దగ్గర అయితే ఎక్కడ మీ ఫ్రెండ్ని ఎవరినో ఒకరిని, మీ బంధువులు ఎవరినో ఒకరిని పోయిరమ్మని చెప్పండి. మీరేం పోవాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్నో మీ బంధువులు ఎవరినో ఒకరిని పోయి చూసి ఎక్కడ ఏం కదా అని చెప్పిరమ్మని చెప్పండి. ఓకేనా? కొన్ని వచ్చేసి సేమ్ పిల్లలతో ఉంటాయి. గర్ల్స్ హాస్టల్, గర్ల్స్ స్కూలు, జెంట్స్ బాయ్స్ స్కూల్ అని ఉంటుంది అనమాట. అలాంటివి ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ఏమనుకుంటారు, అదేలే అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా పాపం, వాళ్ళనే అవన్నీకి లేదు. సో కాబట్టి మీరు క్లియర్ కట్గా విషయం చెప్పండి. ఇది సెంటర్ ఈ స్ట్రీట్లో ఉందంట అని చెప్పండి. హాల్ టికెట్లు ఏముంటే అది చెప్పండి. ఓకేనా? సో అలాగే కొంతమంది అడుగుతున్నారండి, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? నెక్స్ట్ నోటిఫికేషన్ కాదండి, ఇప్పటి నుంచి చదివినా కూడా నెక్స్ట్ నోటిఫికేషన్కు
చూడు లాస్ట్ ఫిబ్రవరి ఎగ్జామ్ పెట్టారు, ఈ ఫిబ్రవరి ఎగ్జామ్ జరుగుతుంది, 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఇంత సీన్ నెక్స్ట్ నోటిఫికేషన్కు ఉండదు. ఓపెన్గా చెప్తున్నాను. మీరు చదవాలనుకుంటే కనుక ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు అంటే ఈసారి ఫెయిల్ అయిన వాళ్ళు కానీ లేకుంటే కొత్తగా ఫ్రెష్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు తొందరగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈసారి అంత గ్యాప్ ఉండకపోవచ్చు. ఓకేనా. స్టూడెంట్ సైకాలజీ ఏంటంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడము, నోటిఫికేషన్ అయితే ఎగ్జామ్ డేట్ కోసం. ఎగ్జామ్ డేట్ వస్తే కానీ చదవబుద్ధి కాదంట. నేను మా స్టూడెంట్ ఒక పిల్లని అడిగాను, ఏం చదవట్లేదు పోమంటే ఎగ్జామ్ డేట్ వస్తే కానీ దాన్ని ఏమంటారు అన్నాడు, ఇంట్రెస్ట్ రాదంట. ఇంట్రెస్ట్ రాదు సార్, ఎగ్జామ్ డేట్ చేంజ్ చేస్తారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేయండి అంటారు. అలా ఉండొద్దండి ఎప్పుడు కానీ. ఓకేనా. ఈసారి కాబట్టి పోస్ట్ పోన్ చేశారు వాళ్ళు, ఏదో మీ అదృష్టం ఉంది. ఈసారి అంత సీన్ ఉండదు, చేయరు. ఓకేనా. ఇంకొకటి వచ్చేసి ఈ తక్కువ టైంలో మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయొద్దండి. అయిపోయింది టైం, మీ ప్రాక్టీస్ బిట్స్ చేయాల్సిన టైం దాటిపోయింది. ఎంతసేపు ఉన్నా కూడా మీరు మీరు మీ యొక్క సబ్జెక్టును ఏదైతే మీకు కోర్ సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని మీకు ఇచ్చిన సిలబస్లో ఏదైతే ఉంటుందో సిలబస్ ఇప్పుడు దాన్ని ముందర పెట్టుకొని దాన్ని మాత్రమే చదవండి. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ కానీ అలాంటివి మాత్రం ప్రయోగాలు చేయొద్దు. వీడియోస్ చూడొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ చేయొద్దు, వీడియోస్ చూడొద్దు. అంటే వీడియోస్ అంటే కనుక ఒకవేళ మీరు ఏదైనా కోర్స్ తీసుకొని ఏమైనా పెండింగ్ ఉంటే చూసుకోండి, కానీ కొత్త వీడియోస్ మాత్రం చూడొద్దు, సబ్జెక్ట్ పరంగా నేను చెప్పేది. ఓకేనా. ఈ అలాగే నెక్స్ట్ పాయింట్. సో ఫైనల్గా మీకు నేను చెప్పేది ఒకటేనండి. నా ట్రాక్ రికార్డ్ చూడండి. ఏదన్నా డేట్ తప్పు చెప్పినా పలానా డేట్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ముందు నుంచి చెప్తున్నాను. ఓకేనా. ఫిబ్రవరి 23కు సంసిద్ధకండి. దిస్ ఈజ్ ద ఫైనల్. ఓకేనా. కంటెంట్ ఏంటంటే అండి, ఎవరైతే తీసుకున్నారో నిన్న వాళ్ళు వచ్చేసి అలాగే ఆ చార్ట్స్ కూడా కొద్దిగా క్లారిటీ పెట్టమని చెప్పడం మా జిరాక్స్ సెంటర్ వాళ్ళను. ఎందుకంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే కనుక అది బ్లాక్ బోర్డర్ అయిపోతుందని చెప్పేసి కొద్దిగా క్వాలిటీ తగ్గిస్తారు. అలా కాకుండా కొద్దిగా క్వాలిటీ పెంచండి అన్న అని చెప్పండి. ఓకేనా. ఊరికేం చేయట్లేదు కదా వాళ్ళు. ఓకే. ఇది సెకండ్ పాయింట్ వచ్చేసి ఫిబ్రవరి 23 ఎగ్జామ్ జరుగుతుంది. 1-2 సార్లు నేను ఇచ్చిన మెటీరియల్ చదవండి అమ్మా. ఏది పాలిటీ ఏపీ హిస్టరీ చార్ట్స్ 1-2 సార్లు చదవండి. ఈ తక్కువ టైంలో మీరు పెద్ద పెద్ద గ్రంథాలు తిప్పే టైం ఉండదు. ఓకే. ఎనీవే జాగ్రత్త, ఎవరి మాట వినొద్దు. ఓకే. అంటే నా మాట వినమని చెప్పట్లేదు, ఎవరి మాట అంటే అందులో నేను కూడా ఉంటాను కదా. ఓకే. థ్యాంక్ యూ అమ్మా.